హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు ఇంట్లోనే ఈజీగా రాఖీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం మనం మీకు నచ్చిన ఏవైనా 2 సిల్క్ థ్రెడ్స్, కొన్ని పూసలు, నీడిల్, సిజర్ అండ్ కార్డ్బోర్డ్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్ ని తీసుకొని ఇలా కార్డ్బోర్డ్ కి రోల్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోండి. ఇదే ప్రొసీజర్ సేమ్ ఇంకో థ్రెడ్ కి కూడా చేయండి. ఇలా 2 థ్రెడ్స్ ని ఈక్వల్ గా చేసి ఎడ్జెస్ కట్ చేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న పూసల్ని మీకు నచ్చిన డిజైన్లో ఇలా గుచ్చుకోండి. నీడిల్ యూజ్ చేయకుండా గుచ్చడం అంటే చాలా టఫ్గా ఉంది, సో నేను నీడిల్ యూజ్ చేసి గుచ్చుకున్నాను. నా దగ్గర నీడిల్ అనేది స్మాల్ సైజ్ ఉంది, సో మొత్తం పట్టదు. సో నేను 2గా డివైడ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా. నేను ఈ రాఖీ హాఫ్ సైడ్ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఫ్లవర్ చేసుకొని తర్వాత మిగతా హాఫ్ ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇప్పుడు ఫ్లవర్ చేయబోతున్నాను మిడిల్లో పెట్టడానికి. ఫ్లవర్ చేయడానికి కార్డ్బోర్డ్ని ఇలా థ్రెడ్ని తిప్పుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా లెంతీగా తీసుకోండి. దాన్ని సూదితో కుట్టుకోండి. ఆ పోగులు అనేవి ఏవి డివైడ్ అవ్వకుండా ఇలా నీట్గా రౌండ్ చేసుకుంటూ కుట్టుకోండి. లాస్ట్లో నాట్ వేసుకోండి. తర్వాత దానికి మిడిల్లో కొంచెం అందంగా ఉండడానికి ఏమైనా 3 పూసలు యూజ్ చేసుకోండి. సైడ్ షుగర్ బీడ్స్, మిడిల్ ఒక వైట్ బీడ్ వేసుకోండి. ఆ పూసలు కూడా ఊగిపోకుండా నీట్గా కుట్టుకోండి నాట్ వేసుకోండి. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోండి. నీట్గా లెవెల్గా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కలర్ థ్రెడ్ని సేమ్ ఇందాక చేసినట్టే చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 థ్రెడ్స్ని కలిపి స్టిచ్ చేసుకోండి, నాట్ వేసుకోండి. మనం పూసలతో స్టిచ్ చేసిన దాన్ని పైకి వచ్చేటట్టు, నార్మల్గా చేసిన దాన్ని కింద ఉండేటట్లు చేసుకోండి. ఇది ట్రై చేయాలనుకున్న వాళ్ళు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి. కొంచెం టఫ్గానే ఉంటుంది. దీనికి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నాట్ వేసుకోండి. ఇలా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్కి కూడా ఎడ్జెస్ అన్ని ఈక్వల్గా కట్ చేసుకోండి. చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ని మనం ఇలా ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూసల దానికి స్టిచ్ చేసుకోండి. ఇలా పూసలకి మిడిల్లో యాడ్ చేసుకోండి ఫ్లవర్ని. ఈ ఫ్లవర్ని కూడా థ్రెడ్తో నీట్గా నాట్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. చూడండి, మనకి 70% ఆఫ్ రాఖీ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మనం ఇందాక తీసుకున్నట్లే సేమ్ అలానే పూసలు స్టిచ్ చేసుకోండి. ఈ రాఖీ చేయడం చాలా టఫ్ గానే ఉంటుంది, సో కొంచెం